అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు 2,60,000 మంది ఉన్నారు. 5 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదో రోజు తీపి కౌరు చెప్పుద్ది, మమ్మల్ని విధుల్లో తీసుకుంటారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అనేక క్యాబినెట్లు జరుగుతుంది. ప్రతి క్యాబినెట్లో కూడా వాలంటీర్ గురించి చర్చ జరుగుద్ది అనుకుంటే ఈ చర్చలు ఎలా వెళ్ళినాయంటే ఆఖరికి రోజుకొక మినిస్టర్ మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాం అని చెప్తూ మంత్రివర్యులే సీఎం గారు లాంటి వాళ్ళు కూడా వాలంటీర్ చూస్తుంటే ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏదో రకంగా న్యాయం చేయాలనుకుంటానని చెప్పారు. నిజంగా వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు కదా అని చెప్పి నిజంగా నమ్మిన మా వాలంటీర్లు అందరూ కూడా గత 5 నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడో చోట న్యాయం చేస్తారు కానీ శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా శాంతియుతంగా కొంతమంది పాల్గొంటున్నా ఎక్కడో న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. కానీ నిన్న శనివారం మధ్యాహ్నం ఉన్న అంతకుముందేమో 50,000 మంది రాజీనామా చేస్తేనేమో ఇంకో 50,000 మందిని జోడించేసి 1,00,000 మందిని జూన్ 3వ తారీఖున డిస్క్వాలిఫై చేశారనమాట. ఇక మిగిలిన 1,58,000 1,60,000 మంది ఉంటే శనివారం మధ్యాహ్నం ఆ పేర్లు కూడా లేకుండా వాళ్ళు అనుకున్న మాటను నిలబెట్టారు. వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని చెప్పారు కదా, అది నిలబెట్టుకోవడానికి కోసం ఈ రోజున శనివారం మధ్యాహ్నం 3 గంటలకి వ్యవస్థలో ఉన్న పేర్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మీకేమైనా కక్ష సాధింపులు ఉంటే వాళ్ళ మీద చూపించుకోవాలి కానీ చిన్న వాలంటీర్లు 5,000 రూపాయలు పనిచేసేవాళ్ళు మీరు ఈ రోజు కాకపోతే రేపు ఇస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి సార్ ఎదురు చూస్తున్న వాలంటీర్లు ఈ రకంగా కక్ష సాధన చేయడం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల వాగ్దానం ఏం చేశారు మీరు? ఎన్నికల ముందు మీరు ఏం ఆలోచించారా? జీవోలు లేవని తెలుసా? తెలియకుండా మీరు వాగ్దానం చేశారు. ఉగాది రోజున వాలంటీర్లకు న్యాయం చేస్తాం, వాళ్ళు మానస పుత్రిక అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు, అది సరైన పద్ధతి కాదు, మీకు నేను భద్రత ఇస్తాను, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజున మాట మార్చడం ఎంతవరకు కరెక్టు? జీవోలు మీ చేతిలో ఉన్నాయి కదా, మంత్రివర్యులు మీరే కదా, జీవోలు రెవెన్యూ చేయకపోతే మీరు జీవోలు రెవెన్యూ చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. 2,60,000 మందికి ఈ ఉత్తరం మీకు కనపడట్లేదా? వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకుంటున్నారా? ఎందుకు అలా అనుకుంటున్నారు? తప్పు కదా. అనుకుంటే ఈరోజు వాలంటీర్లు బయటకు ఎందుకు వచ్చేవాళ్ళు? వాళ్ళు ఉద్యోగ వ్యవస్థ కోసం పనిచేశారు తప్ప ఎక్కడ పార్టీల కోసం పనిచేయలేదు. కాబట్టి ఈరోజు బయటకు వచ్చి అన్ని చోట్ల వినతి పత్రాలు ఇస్తారు, విజయవాడలో ధర్నా చేయడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్ వ్యవస్థకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మీవే ఉంది. జనాలు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ఈరోజు మేము యూట్యూబ్లో పెట్టి చూపిస్తున్నాం కూడా జనాలు ఏం కోరుకుంటున్నారని కూడా మీరు వింటున్నారు. ఇంకా రానున్న రోజుల్లో 2,60,000 మంది జనాల్లోకి వెళ్తే తిరిగి 26 లక్షల మంది జనాలతో బయటకు వచ్చే రోజు రాబోతుంది. 2 నెలల్లోనే 2,60,000 మందిని విజయవాడ గట్టి మీద చూపించే పరిస్థితి ఉంది. వాలంటీర్లంతా కూడా మీరు అక్కడ దాకా రానికి ముందే వాలంటీర్ వ్యవస్థని నిలబెట్టండి, మీ మాటను నిలబెట్టుకోమని చెప్పేసి మీడియా రూపంలో మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు మమత అండి, నేను విజయవాడ వాలంటీర్ని. మరి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నానండి ఈ యొక్క ధర్నా చౌక్ నుంచి. మరి మీరు మాకు ఇచ్చిన హామీని మేము మిమ్మల్ని అడుగుతున్నామండి. మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంచుతామన్నారు. మహిళకు ఉద్యోగ భద్రత ఇస్తారని నా మహిళలకు కాదు, మా 2,60,000 మంది వాలంటీర్లకి మీరు ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు. కాబట్టి మేము ఈరోజు నిజంగా మీరు అంటున్నారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఉగాది రోజు మీరు మాకు హామీ ఇచ్చారండి. మరి మీరు ఇచ్చిన హామీని మరి నెరవేరుస్తారని మేము ఇంతకాలం 6 నెలల నుంచి వెయిట్ చేశాము. కానీ 6 నెలల తర్వాత మీరు సడన్గా అటెండెన్స్ యాప్లో కూడా మా పేర్లు తీసివేయటం మాకు చాలా బాధాకరంగా ఉందండి. మరి మీరు ఏమైనా కానీ ఇచ్చిన మాటని మహిళలకు మీరు రక్షణ కల్పిస్తున్నారు. ఏదండి మీరు రక్షణ ఇస్తే మేము ఈరోజు ఇంత రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి మాకు ఉండేది కాదు. మాకు ఉన్నాయి కదండి ప్రాబ్లమ్స్ అనేవి, కానీ మీరు ఇస్తారన్న దానికోసం మేము వెయిట్ చేశాము. మీరు ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదండి. మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మరి ఆయన ఎవరో పుట్టని పిల్లోడికి పేరు ఎలా పెట్టాలని డోలా వీరాంజనేయ స్వామి మినిస్టర్ గారు అంటున్నారు. మరి పిల్లోడు పుట్టలేదు కరెక్టే, మరి ఈరోజు మేము ఉన్నాం కదా, మీరు జీవో ఇవ్వండి. మాకు మీరు జీవో ఇవ్వగలరు, మీ చేతిలో ఉంది కదా గవర్నమెంట్. మీరు జీవో ఇచ్చి మమ్మల్ని అందరినీ మళ్ళీ తిరిగి కొనసాగించాలని ఈ యొక్క ధర్నా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నామండి. అందరికీ నా నమస్కారాలండి. దయచేసి మా విన్నపం మన్నించి మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. దయచేసి ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం, మేము చేసే ఇది మీకు కనిపించట్లేదా సార్? మీరు ప్రతి కష్టకాలంలో ప్రశ్నిస్తానని చెప్పారు కదా, ఎక్కడ సార్ మా గురించి ఎక్కడ ప్రశ్నిస్తున్నారు చెప్పండి. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పారు, నేను ప్రతిపక్ష హోదా జనాలకి లేదు, కానీ మనమే ప్రతిపక్ష హోదా నిర్వహించి మరి క్వశ్చన్స్ వేసి మన కూటమిలో ఏమన్నా నెరవేర్చాల్సి ఉంటే నెరవేర్చడానికి ప్రశ్నిస్తానన్నారు కదా, ఇంకా ఎక్కడ ప్రశ్నిస్తున్నారు సార్ మీరు? ఎన్నోసార్లు మేము మా బాధలు చెప్పుకుంటూనే ఉన్నాము, మీరు మాత్రం ఏమాత్రం ఇంచుకు కూడా మా గురించి ఆలోచించట్లేదు. ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాం, మీరు 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు మీరెంత మనోవేదనకు గురయ్యారో ఇప్పుడు మేము అంత మనోవేదనకు గురవుతున్నాం సార్.
కరోనా టైంలో కానీ ఫ్లడ్స్ డ్యూటీలో కానీ మేము ఎంత కృషి చేసామో మీకు తెలియదు సార్. ఒకసారి వీడియోస్ తెప్పించుకొని మీకు అది పెద్ద కష్టమేం కాదు వీడియోస్ తెప్పించుకోవడానికి, కానీ మేము ఎలా చేసామో ఆ పనులు చూడటానికి పెద్ద విషయమే కాదు. దయచేసి మీరు అందరూ మా గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే సనాతన ధర్మం గురించి కూడా చెప్పారు మీరు మొన్న. మరి ఉగాది పండుగ మన ఆంధ్రప్రదేశ్లో యొక్క ముఖ్యమైన పండుగ కదా సార్. మరి ఆ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు సార్? దయచేసి మా విషయం గురించి ఆలోచించి మా విషయంలో ఒక న్యాయం చేయాలని, కనీసం ఇంతమంది ఆడపిల్లలను చూసైనా మీకు చెల్లించలేకపోతున్నారా సార్? దయచేసి మా గురించి ఆలోచించి మాకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.